తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు ఆశావహులు చంద్రబాబును కలిసి తమకు రాజ్యసభ అవకాశం కల్పించాలని కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పలువురు నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి చంద్రబాబును కలిశారు. అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో రాజ్యసభ ఆశావహుల భేటీకి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబుతో రాజ్యసభ ఆశావహులు భేటీకి సంబంధించిన వివరాలేంటి? పవిత్ర, ఏదైతే రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 2-3 రోజుల్లో విడుదల కానుంది. మొత్తంగా రాష్ట్రంలో ఈ 4 రాజ్యసభ స్థానాలు భర్తీకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా కూటమి పార్టీకి ఈ 4 కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా అటు తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి లీడ్ రోల్ అనేది తీసుకుంటుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఈ 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి పొత్తులో భాగంగా ఒకటి జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పటి వరకు జనసేనకి అటు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనందున ఒక సీటు జనసేనకి ఇవ్వవచ్చనే అంచనా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన 3 స్థానాల పరిస్థితి ఏంటి అన్నది మాత్రం గత కొద్ది కాలంగా సుదీర్ఘ చర్చ అనేది నడుస్తుంది. ఏదైతే ఇటీవలే గతంలో వచ్చిన రాజ్యసభ స్థానాల ఖాళీలకు సంబంధించి బీజేపీకి ఇప్పటికే 2 సార్లు ఇచ్చినందున ఈసారి 3 కూడా తామే అట్టు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తుంది. ఏదైతే గతంలో బీజేపీ కట్ట ఆర్ కృష్ణకి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. అలాగే పాతా సత్యనారాయణ ఇక్కడ బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించినందున మిగిలిన 3 స్థానాలు కూడా తమ నేతలకి ఇచ్చుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావనలో ఉంది. దీనికి సంబంధించి సీనియర్లు అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి సీటు దక్కించుకోలేని వారు ఇలా చాలా మంది కూడా ఈ రాజ్యసభ స్థానానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే వచ్చారు. ఏదైతే గత 2 రోజుల నుంచి మహానాడు హడావిడి కారణంగా ఈ అంశం అధినేత పెద్దగా పట్టించుకోకపోయినా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపై అంతగా దృష్టి సారించకపోయినా ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గర వస్తున్నందున అధినేత దీనిపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అధినేత కనసన్నల్లో పడిగి తమకు అవకాశం కల్పించాలని చెప్పి కొంతమంది నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏదైతే సీనియర్ నేతలు గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేసిన కంభంపాటి రామ్మోహన్ రావు కానీ అలాగే తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్న రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కానీ ఎస్సీ కోటాలో తనకి అవకాశం కల్పించాలని చెప్పి వర్ల రామయ్య ఇలా అధినేత చంద్రబాబు పార్టీ ఆఫీస్ కు వచ్చినప్పుడు ఆయన కలిశారు. అలాగే గత 2-3 రోజుల నుంచి కూడా అటు సచివాలయంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సమయంలో కూడా కొందరు నేతలు అటు ఏదైతే రాయలసీమ బీసీ ప్రాంతం బీసీ వర్గానికి సంబంధించి తనకు ప్రాతినిధ్యం వహించాలని చెప్పి తిప్పేస్వామి అలాగే ఉత్తరాంధ్ర బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని చింతకాయలు విజయ్ అలాగే సీనియర్ నేతగా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తనకు అవకాశం కల్పించాలని టీడీ జనార్దన్ ఇలా ఎంతో మంది ఆశావహులు సీఎం ను తరచూ కలుస్తూనే ఉన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కానీ ఇటు పార్టీ ఆఫీస్ లో కానీ అలాగే ఇంటి వద్ద లోకేష్ అపాయింట్మెంట్లు తీసుకున్న ఆయన కూడా కలిసి తమ విజ్ఞాపనలనే ఇస్తూ ఉన్నారు. అయితే అధినేత దీనిపై ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారా అన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మొత్తం తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలతో కూడా ఒక వర్క్ షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వర్క్ షాప్ అయిన తర్వాత కూడా ఈ రాజ్యసభ అభ్యర్థుల మీద కసరత్తు ముమ్మరం చేసి ఒక తుది ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. పవిత్ర, కృష్ణ, నేతలతో చిట్చాట్ లో చంద్రబాబు ఏ అంశాలు ప్రస్తావించారు? ప్రధానంగా ఇది పార్టీ బ్యాక్ ఆఫీస్ టీంతో ఆయన కూర్చోవడం జరిగింది. అటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతుంది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, నిత్యం ప్రజల్లోకి వెళ్లే విధంగా ఈ 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద ఒక కసరత్తు అనేది గత కొద్ది కాలంగా అధినేత చంద్రబాబు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక అలాగే కార్యాచరణ రూపకల్పన మీద ఒక చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు అటు ప్రత్యర్థి వైసీపీ పార్టీ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ఒక అసత్యాలు కానీ అలాగే అబద్దాలను కానీ సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పి కూడా పదే అటు మంత్రులకు పార్టీ నేతలకు కూడా అధినేత చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వారి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే
వారు చేస్తున్న అసత్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీ విజయాలను క్షేత్రస్థాయిలకు బలంగా తీసుకెళ్లే దిశగా ఆయన శ్రేణులందరినీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఇప్పుడు బ్యాక్ ఆఫీస్ మీటింగ్ లో కూడా ఆయన చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.